ప్రోత్సహించారా గవర్నమెంట్? ఏంటండి అమరావతి రాజధాని భూములు ఇచ్చి వాళ్ళు ఎంతో విధానంగా నిస్సర్గంగా వాళ్ళు ఇది చేయటం కానీ అది చేయటం కానీ నాకు ఇబ్బందులు పెట్టరు. అక్కడ చేయటమే కరెక్టు. అమరావతి రాజధాని కరెక్టు. మన 24 జిల్లాలో సెంటర్ పాయింట్. అది ఎవరికి కావాలా? మాకు కాదండి, అమరావతిలో ఒక ఎయిర్పోర్ట్ లేదు. నీకు ఆకలి కాగానే అన్నం రాదు. నువ్వు మైకి పట్టుకొని వీడికి వచ్చిన ఆడి నుంచి వచ్చినావు, వీడికి వచ్చేనాక ఆడి నుంచి ఏదైనా అంతే. అంటే ఒక పోర్టు కూడా లేదు కదా అందుబాటులో. విజయవాడ ఉందిగా, ఎంత పావు గంట వెళ్ళిపోతారు. అంటే వైజాగ్ అంటే స్టీల్ ప్లాంట్లు ఉన్నాయి, పోర్ట్లు ఉన్నాయి, ఎయిర్పోర్ట్లు ఉన్నాయని చెబుతున్నారు కదా. ఆదాయం ఉంది కదా, అన్నీ ఉండే ఆదాయం ఉంది. అది ఎందుకు రాజధాని? ఇక్కడ ఉంటే ఇక్కడ ప్రజలందరికీ ఆదాయం ఉంటుంది. అంటే వాళ్ళ కులస్తులకి న్యాయం చేయడానికి అమరావతిని రాజధాని చేశారంటున్నారు కదా. ఇదంతా డూకు, నై డూకు, ఇదే కరెక్టు. జగన్ ఉన్నప్పుడు ఎట్లా చేసిండు మరి? ఆయన అవగాహన వేరు, ఆయన ఆలోచన వేరు. ఆయన చేసుకుండు, ఆయన తప్పు చేయలేదు. ఆయనకు అవగాహనలో ఉన్నదాన్ని చూసిండు. ఈయన అవగాహనలో ఉంది. ఇది నా జనాలకు నచ్చింది కాబట్టి ఈయన పైకి ఎక్కించారు, అంతే. సరే, రైతుల్ని మోసం చేస్తున్నాడంట కదా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత. చేస్తే చేయొచ్చు, ఎవరైనా చేస్తారు, తప్పదు. ఒక్కోసారి తప్పు చేయని తప్పదు. రైతు భరోసాలు పడట్లేదు రైతులకి, అన్ని ఎత్తడానికి జ్ఞాపకం వచ్చినప్పుడు ఎప్పుడో మతుకుంటే, లేకపోతే ఆయన తిరణాలు పోతాడు. అంటే బీపీటీలు కూడా ధరలు తగ్గిపోయినాయి, సన్నాలు బియ్యం తగ్గిపోద్ది. తగ్గిపోతే వీళ్ళందరూ బుక్కలు తినాలంటే ధరలు తగ్గిపోతే ఏం తింటారు? పన్నీళ్ళని వాళ్ళు చాలా మంది ఉండరు. పన్నీళ్ళ వాళ్ళు వాళ్ళందరూ బుక్కలు తినాలిగా. తినాలని మరి తగ్గితేనేగా. ఈయన చేసేది కరెక్టే, ఆయన చేసింది ఆయన కరెక్టే. ఎవరు తప్పు పట్టద్దు. కౌలు రైతుల పరిస్థితి ఎలా ఉంది మరి ఇప్పుడు? నీకు ఉండవా? ఈ మార్చి దాకుండు కౌలు రైతు పరిస్థితి ఉంటుంది, అసలు రైతు పరిస్థితి ఉంటుంది. అందరి పరిస్థితి చక్కదిద్దుతుంటారు. ఉరికితే గస అవుతుంది, స్టేజీ రాదు. 6 గ్యారెంటీల పరిస్థితి ఏంటంటారు మరి? 6 గ్యారెంటీలు చెప్పారు కదా చంద్రబాబు నాయుడు గారు. అవును, చిన్నగా వస్తున్నాయిగా. ఏమేమి వస్తున్నాయి? క్రమేణా వెయ్యను. కానీ ఇప్పుడు ఆ బస్సు ఒకటి పెండింగ్లో పెట్టిండు. పోనీ గ్యాస్ ఒకటి వదిలిండు కదా. ఈ పిల్లలు బలం చిన్న క్రమేణా తీసుకొస్తుంటాడు. అది బస్సుకి బ్రేక్ ఫెయిల్ అయింది. ఆ నట్టు బిగించుకుంటే గానీ, బ్రేక్ సరట్టుకుంటే గానీ అప్పుడు బండి నడవదు. మరి ఇప్పటి వరకు అయితే మంచిగానే ఉందంటారా? పర్వాలేదులే, అప్పటితో పోల్చుకుంటే కాస్త పర్వాలే. 60 పైసలు పర్వాలే, మంచిగానే.